హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్‌కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూడండి, థంబ్‌నెయిల్ వివరంగా పెట్టాను చూడండి. సమయం 1 ఇయర్, క్యాపిటల్ కావాల్సింది 3,00,000, మన టార్గెట్ 1,20,00,000. ఎలా సాధ్యమేనా? సో, కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాత తరం సామెత ఒకటి ఉంది కదా, పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మేలని చెప్పి. అంటే నిదానమే ప్రధానము అనేది దీంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఈ జెన్జీ తరానికి మాత్రం పరుగెత్తి పాలు తాగుతాము, నిలబడి నీళ్లు తాగుతాం, అంటే అన్ని పనులు చేసేస్తామని చెప్పి ఒక రకమైన భ్రమలో ఉంటారనమాట. ఇది ప్రాక్టికల్గా జరగదు అని ఈ సామెత యొక్క తాత్పర్యం. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం ముగిసిపోయింది కదా అని చెప్పి పొరపాటున కూడా మీరు భ్రమపడకండి. ఈ యుద్ధాలు, ఈ శాంతి ఒప్పందాలు రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే, ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్న దాడులకి నిరసనగా మళ్ళీ కూడా ఇరాన్ తన హెర్మూజ్ జలసంధిని మూసివేసింది. సో మళ్ళీ ఒప్పందం మూలన పడిందని చెప్పొచ్చు. సో ఇటువంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రెసిడెంట్ ట్రంప్ గారు తన పదవీ కాలంలో ఇంకెన్ని మ్యాజిక్లు, ఇంకెన్ని చిత్ర వైచిత్రాలు చేస్తారో తెలియదు మనకి. సో ఈయన పదవీ కాలం ముగిసిన తర్వాత ఈయన మించిన గనుడు కూడా రావచ్చు. సో ప్రపంచం ప్రశాంతంగా ఉండటం, వాణిజ్యం సజావుగా ఉండటం అనేది జరగకపోవచ్చు. అందువల్ల మనం ముఖ్యంగా చెప్పాలంటే నేను పదే పదే చాలామంది చెప్తాను, ఆప్షన్స్ ట్రేడింగ్ 100% రిస్క్ అని చెప్తాను కదా. సో దాని తాలూకు యొక్క నష్టాలు, దాని తాలూకు యొక్క భయాలు మనం తప్పించుకోవాలంటే మనం ఒక సురక్షితమైన ట్రేడింగ్లోకి, అంటే ట్రేడింగ్ విధానంలోకి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అందువల్ల మనం ఒక చిన్న గ్రూప్ అయితే ఒకటి స్టార్ట్ చేసుకోబోతున్నాం మనం. సో ఇది సమయం ఎగ్జాక్ట్గా 1 ఇయర్ పెట్టుకోవాలి, టైం 1 ఇయర్ పెట్టుకోవాలి. అలాగే క్యాపిటల్ మినిమం ఒక 3,00,000 పెట్టుకోవాలి. మన టార్గెట్ 1,20,00,000. అది ఎలా సాధ్యమేననేది మీరు జాయిన్ అయిన తర్వాత ఒక చిన్న ట్రైనింగ్ క్లాస్ ద్వారా నేను వివరించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతిరోజు ఒక కొత్త చాప్టర్ అయితే పట్టుకోవాలి మనం. ప్రతిరోజు ఒక కొత్త స్టాక్ని అయితే పట్టుకోవాలి. ఈసారి దాన్ని ఒక లిమిటెడ్ ఒక పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా బ్రహ్మాండ లాభాలు అయితే వస్తాయి, అందులో డౌటే లేదు. కాకపోతే దానికి కాస్త నిరంతర కృషి, సహనం, పట్టుదల, ఈ 3 ఉండాలి. 1,20,00,000 మన టార్గెట్ రాలేదు, 10,00,000 అయింది, 3,00,000 పెట్టాం, 10,00,000 అయింది, నష్టం ఏంటి మనకి? సో ఈ విధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. అంతేగాని 1,20,00,000కి మీరు గ్యారంటీ ఇస్తారా, ఎంతవరకు హామీ, ఇవేమీ ఉండవు. మనం ప్రయత్నిస్తాం, నష్టపోకుండా అసలుకి మోసం లేకుండా ప్రయత్నిద్దాం అనేది నా చిన్న ప్రయత్నం. మీకు నమ్మకం ఉంటేనే నన్ను సంప్రదించండి, లేకపోతే నో ప్రాబ్లం. ప్రతిరోజు నేను మీకు ఖచ్చితంగా ఒక మంచి స్టాక్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, కేవలం ఒక వెల్ విషర్ లాగా, ఒక శ్రేయోభిలాష్ లాగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఇందులో వచ్చే లాభ నష్టాలకి నష్టమైతే ఉండకపోవచ్చు. నష్టం ఒక 1%, 2% వరకు ఉంటుంది, కానీ అంతకు మించి పెద్దగా ఉండదు. ఎందుకంటే మనం చేసేది ప్యూర్ ఈక్విటీ కదా, క్యాష్ డెలివరీ చేస్తాము, చక్కగా ఇంట్రాడేలో అదే రోజు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తాము. ఇది మీకు మీరుగా చేసుకోవాలి. క్లియర్ కట్గా చెప్తారు, పలానా స్టాకులో మనం ఇక్కడ కొనొచ్చు అని చెప్తారు, కానీ అంతకు మించి వేరే భరోసా అంటూ ఆ హామీలు, గ్యారంటీలు ఏమి ఉండవు. నమ్మకం ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. ప్రతిరోజు ఒక స్టాకు లేదు పెరుగుతుంది అనుకోండి, 2-3 రోజులు క్యారీ చేస్తాం మనం. సో ఇలా ఈ ఫార్మేట్ ద్వారా మనం ఎంచక్కా మన టార్గెట్ అయితే అచీవ్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టేబుల్ ఒకసారి చూడండి, ఇది 1% రూల్ అనమాట. ఇది చక్కగా ఇదే ప్రాసెస్లో వెళితే కనుక మనం ఒక సంవత్సర కాలంలో, అంటే ప్రతిరోజు 1%. ఇంతకుముందు నేను మార్జిన్ ట్రేడింగ్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు, కానీ ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు మనం. అంటే రోజుకి 1% మనం లాభం పొందే చోట 5% బ్రహ్మాండంగా పొందొచ్చు అనమాట. సో సేమ్ డే తీసుకుంటాం, సేమ్ డే ఎగ్జిట్ అయిపోతాం. దాని ద్వారా ఏమవుతుంది, మనకి మార్జిన్ ట్రేడింగ్ తాలూకు యొక్క ఇంట్రెస్ట్లు కూడా పడవు. ఏ రోజుకి ఆ రోజు ఎగ్జిట్ అయితే ఇంట్రెస్ట్ పడదు కదా. ఇంట్రాడేలో మీరు బ్రోకర్ యొక్క ఫండ్స్ వాడుకొని ఆ లాభం పొంది ఎగ్జిట్ అయ్యారనుకోండి, పడదు. కాకపోతే ఒక 3-4 రోజులు మెయింటైన్ చేస్తే కనుక ప్రొపోర్షనేట్గా వడ్డీ పడుతుంది. అది చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. బ్రోకర్లు తీసుకునే వడ్డీ చాలా తక్కువ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా మనం ఎప్పుడు క్యారీ చేస్తాం, స్టాకు బ్రహ్మాండంగా పెరుగుతుంది నమ్మకం ఉంటేనే. లేకపోతే సేమ్ డే ఒక 1%, లేకపోతే దగ్గర దగ్గర 1% దగ్గరికి మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం. సో ఇది ఒకటి చిన్నది, ఒక ప్రారంభం అయితే చేయాలి కదా, అడుగంటే వేయాలి కదా. సో ఈ స్టాక్ ఆప్షన్స్ లేదా నిఫ్టీ ఆప్షన్స్లో చేసి 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 నష్టాలు వస్తూ, ఒక 2 హిట్ అయితే 3 ఫ్లాప్ అవుతూ, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా మనం ప్రపంచ రాజకీయాలు, ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ఎదుర్కోలేం కదా.
సో ఇదిగో ఒప్పందం అంటాడు, రేపేమో బాంబులేస్తానంటాడు. ఇరాన్ ఏమో ఇంతకి మించిన తలతిక్క వేషాలు ఇస్తుంది. వాళ్ళు హార్మోజ్ జలసంధిని బిగిస్తారు, పట్టు బిగిస్తారు, క్రూడ్ పెరుగుతుంది, మన ఇండియన్ మార్కెట్లో పడతాయి. సో ఇదే రకమైన అనిశ్చితి అయితే మరికొంతకాలం పాటు కనీసం రాబోయే 2-3 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక సురక్షితమైన ట్రేడింగ్ విధానంలోకి మళ్ళవలసిన అవసరం అయితే ఉంది. సో సిన్సియర్గా చేద్దాం, ప్రయత్నిద్దాం, పోయేది ఏం లేదు కదా, అసలంటూ లాస్ ఉండకపోవటం అనేది మెయిన్ మనకి ప్లస్ పాయింట్. సో దీని మీద నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మన వీడియోలో రేపు 23వ తారీఖు నుంచి మన టెలిగ్రామ్ ఛానల్స్, నా టెలిగ్రామ్ ఛానల్ కాదు, ప్రపంచం మన భారతదేశంలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్ అన్ని కూడా బ్లాక్ చేసింది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది పనిచేస్తూ ప్రారంభిస్తుంది. అప్పుడు నన్ను కాంటాక్ట్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ఈ గ్రూపు జూలై 1వ తారీఖు లేదా మంచి రోజు చూసుకొని మనం ప్రారంభిస్తాం అనమాట. వీడియో నచ్చిందా? నమ్మకం ఉంటేనే నన్ను సంప్రదించండి. అన్నెసెసరీ ఎంక్వైరీస్ అయితే వద్దు. ఎందుకంటే నేను మీకు అనేకమైన హామీలు ఇచ్చి, భరోసాలు ఇచ్చి, గ్యారెంటీలు ఇచ్చి జాయిన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. నా మీద నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపు 100% రిస్క్ అయితే కలిగి ఉంటాయి, మీరు ఎన్నుకున్న సెగ్మెంట్ని బట్టి. అలాగే మీరు కేవలం ఈక్విటీ చేసినా కూడా ఎంతో కొంత ప్రొపోర్షనేట్గా అంటే రిస్క్ భయం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించండి. అలాగే ముఖ్యంగా ఇంట్రాడే ఆప్షన్స్ లేదా స్టాక్ ఆప్షన్స్ 100% రిస్క్ కలిగి ఉంటాయి. ఇందుకొరకు మీరు ఖచ్చితంగా నైపుణ్యం కలిగిన ట్రైనింగ్ పొందండి. లైక్ చేయడం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్యూ వెరీ మచ్.